హాయ్ అండి, అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. ఈరోజు మనం అరటి చెట్టు నుంచి వచ్చే దూటతోటి కూర ఎలా వండాలో తెలుసుకుందాం. ముఖ్యంగా అరటి చెట్టుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. ఈ అరటి చెట్టు నుంచి అరటి ఆకులు, అరటి పళ్ళు, అరటి కాయలు, అరటి పువ్వు వీటన్నిటితో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. అంతేకాకుండా అరటి చెట్టు గెల వేసిన తర్వాత దాన్ని కొట్టేస్తారు కదా అరటి చెట్టుని, దాని మధ్యలో ఉండే దూట కూడా ఎంతో ఉపయోగకరం అండి. దీంతో కూడా మనం కూర వండుకోవచ్చు. విటమిన్ B6 ఎక్కువగా ఉన్న ఈ అరటి దూటన వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ కూడా పెంచడానికి ఈ అరటి దూట ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా ఇది చాలా ఉపయోగపడుతుందండి. అంటే షుగర్ ని కంట్రోల్లో ఉంచడానికి ఈ దూట ఎంతో ఉపయోగకరమైంది. ఇంతటి ఆరోగ్యకరమైన ఈ దూటతోటి కూర ఎలా వండుకోవాలో చూద్దాం రండి. 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు మనం ఈ అరటి తోట ఇప్పుడు చూడడానికి ట్యూబ్ లైట్ లాగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం దీని లోపల పీచులా ఉంటుంది కదా, దీన్ని వేరు చేసుకోవాలండి. పీచుని వేరు చేసేసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఏ రకంగా కట్ చేస్తానో చిన్న చిన్న ముక్కలు చేయడానికి ఇలాంటి కట్టర్ తీసుకున్నానండి. లేదంటే మీరు చాకుతోటి సన్నగా కట్ చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కట్ చేసి దీనిలో వేసి దీన్ని కూర కోసం అని సన్నగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగో ఈ ముక్కలు ఉన్నాయి కదండి, దీన్ని ఇలా పెట్టి కట్ చేసుకుంటే అరటి తోటని చక్కగా కట్టర్లో వేసి ఇలా కట్ చేసుకున్నానండి సన్నగాను. అంటే చేతితోనైనా మరి చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు. ఇదైతే సులువుగా అయింది కదని కట్టర్లో వేసాను. ఇప్పుడు దీన్ని నీళ్ళల్లో వేసుకుని మనం తరగాలన్నమాట, లేదంటే ఇలా ఎర్రగా అయిపోతుంది. నీళ్ళల్లో వేసి తరిగి దీన్ని ఇలా కడిగేసుకుని చక్కగా ఈ గిన్నెలోకి మనకి ఎంత కావాలంటే అంత వేరు చేసుకోవాలి. మనం సన్నగా తరిగి అట్టే పెట్టుకున్నాం కదా దూటని, ఇది ఒక అరడుగు దూట ముక్కలు తీసుకున్నానండి నేను. దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అరటి కాయలు చెట్టు నుంచి వచ్చిన దూట అయితే పీచు ఎక్కువ ఉంటుంది. అరటి పళ్ళ చెట్టు నుంచి వచ్చిన దూట అయితే పీచు తక్కువ ఉండి గుల్లగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ దూటని ఒక అరడుగు ముక్క దూటని ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు దూటతోటి కూర ఎలా వండుకోవాలో మనం చూద్దామండి. ఇప్పుడు మనం దీనికి ఇది 4గురికి సరిపోతుంది కూర. ఇప్పుడు ఈ కూరకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం రండి. ఒక 2 చెంచాలు శనగపప్పు, ఒక 2 చెంచాలు మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, ఒక 3-4 చెంచాలు జీడిపప్పు, కొద్దిగా ఆవపిండి. ఆవాలు మిక్సీలో వేసిన పిండి అండి ఇది. ఒక చెంచాడు ఉండాలి అది. ఒక చిన్న గిన్నెడు నూనె, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూన్ ఉండాలండి. అల్లం ఉంటే బాగుంటుంది ఇది. తర్వాత చిన్న బెల్లం ముక్క రుచి కోసం, 1 నిమ్మకాయంత చింతపండు నానబెట్టి ఉంచానండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఇలాంటి మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసుకుని మనం తరిగి ఉంచిన దూట ముక్కల్ని ఇందులో వేయాలి. వేసి కాస్త పొంగు వచ్చే వరకు ఉంచాలండి. ఇది మరీ పూర్తిగా ఉడకక్కర్లేదు. కాస్త ఒక 4-5 నిమిషాల పాటు పొంగు వచ్చే వరకు ఉంచి అప్పుడు దీన్ని వడబోసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసి కాసేపు ఉంచుదామండి. ఇదిగోండి మూత తీసి చూద్దాం. చాలండి, ఈ మాత్రం ఉడికితే మనం దీంట్లో నీళ్లు తీసేసుకోవాలండి. ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళని ఈ జల్లిట్లో వడబోసేసుకుందాం. ముక్కలో నీళ్లు తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి ఇది కొంచెం వేడయ్యాక దీంట్లో పోపు వేయించుకోవాలి. గిన్నె వేడైందండి. దీనిలో మనం నూనె వేసుకుందాం. నూనె వేసుకుని ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకుని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి పోపుని దోరగా వేయించాలి. కొంచెం శనగపప్పు వేగాక అప్పుడు మనం జీడిపప్పులు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు కూడా వేసుకుందామండి. జీడిపప్పు వేసి
కొద్దిగా కలిపి దాంట్లోనే ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు ఇది కూడా వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి ఈ పోపునంతటిని బాగా కలపాలండి. కలిపేసి ముందు వడబోసి ఉడకబెట్టి ఉంచిన దూట ముక్కల్ని కూడా ఇందులో వేసేయాలి. స్టవ్ సిమ్లో ఉంచాలండి, లేదంటే పోపు మాడిపోతుంది. ఇందులో వేసేసి ఇప్పుడు దీంట్లో పసుపు, కూరకు సరిపడా ఉప్పు, ఈ బెల్లం ముక్క వేసేసి ఇప్పుడు మనం ఈ కూర అంతటిని మొత్తం కలపాలి ఒకసారి. ఇదంతా కలిపిన తర్వాత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు కూడా తీసి ఈ కూరకు సరిపడా వేసేయాలండి. సరిపోతుంది. తర్వాత ఈ కూరని మళ్ళీ మొత్తం కలిపి మొత్తం అన్నీ వేసాం కదండి. ఇందులో స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నీరంతా ఎగిరేలాగా ఈ రుచి అంతా అన్ని రకాల రుచులు ఆ ముక్కలకు పట్టేలాగా కాసేపు ఒక 10 నిమిషాల పాటు అట్టే పెట్టాలండి. కూర దగ్గర పడిందేమో చూద్దాం. నీరంతా ఎగిరిపోయి కూర దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 5 నిమిషాలు కొంచెం కూర చల్లారే వరకు ఉండి ఇందులో మనం ఆవ పొడి చేసి ఉంచాం కదా, అది కలుపుకోవాలండి. 5 నిమిషాల పాటు ఇలా ఉంచుదాం. ఇది కట్టేసి 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు దీనిలో మనం ఆవపిండి చేసి ఉంచుకున్నాం కదా, ఒక చెంచాడు ఆవపిండిని వేసేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసి మనం సిద్ధమైన ఈ కూరని గిన్నెలోకి తీసేసుకుందామండి. అరటి దూటతో చేసే కూర సిద్ధమైంది. ఈ కూర చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంతో కలుపుకుని తింటే గానుగ నూనె కానీ మామూలుగా వేరుశెనగ నూనె కానీ వేసుకుని అన్నంలో ఈ కూర వేసి కలుపుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరం కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోండి. మా అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.